ఏం మాట్లాడదాం, సినిమా ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది బన్నీ కెరియర్లో. సో డైలీ కలెక్షన్స్ గురించి బన్నీ నేను మాట్లాడుకుంటున్నాం, ఏ ఏరియా ఎంత అని. సో వెరీ హ్యాపీ. సో రేసు గుర్రం రిలీజ్ కంటే ముందు సాంగ్ చూసిన రోజు ప్రెస్ మీట్లో చెప్పాను, ఈ సినిమా సమ్మర్కి ఫుల్ ఎంటర్టైనర్, ఫుల్ ఫీస్ట్ సినిమా అని. సో అదే ప్రూవ్ అయింది. సో ఆల్ ఏరియాస్ బన్నీ ప్రీవియస్ ఫిలిమ్స్ అన్నిటినీ క్రాచ్ చేసేసి బన్నీకి ఈజ్ హయ్యెస్ట్ గ్రాసర్గా ఈ సమ్మర్ సీజన్లో ఒక సూపర్ హిట్ సినిమాగా ప్రేక్షకులు ఆదరించినందుకు ఈ యూనిట్ తరపున నేను అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ సమ్మర్లో ఈజ్ అ గుడ్ ఎంటర్టైనర్. హోల్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరు వచ్చి సినిమాని చూస్తే ఇంకా పెద్ద రేంజ్కి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ హోల్ టీమ్. ఫస్ట్ వచ్చేసింది ఫస్ట్ పాయింట్. అల్లు అర్జున్ సెట్లోకి రాగానే ఓ మాట అన్నాడు నాతోటి, భణి గారు అల్లు అరవింద్ మా నాన్న విషయం ఎంతమంది తెలుసో తెలియదు, కానీ మీరు మా ఫాదర్ ప్రపంచం అందరికీ తెలుసు. సినిమా ఫాదర్. అల్లంటే నవ్వులతో గొల్లు, హల్లంటే డ్యాన్సుల గుండె జల్లు, ఇవాళ అల్లంటే హౌస్ ఫుల్. నల్లమలుపు బుజ్జి గారి గురించి ఆలోచిస్తూనే అనుకున్నమాట, బ్లాక్ మలుపు బుజ్జికి బ్లాక్ బస్టర్ వచ్చిందని. అలాగే నిజంగా సురేందర్ రెడ్డి గారు చాలా సినిమాలో నేను యాక్ట్ చేశాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ సినిమా ఎంత పెద్ద హిట్ చేయడానికి మీకు తెలుగు ప్రేక్షకులు అందరికీ ఒక పెద్ద థ్యాంక్స్. టు ద హోల్ టీమ్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సురేందర్ రెడ్డి గారు. ఇంత మంచి క్యారెక్టర్, ఒక కంప్లీట్ కెరియర్ మేక్ ఓవర్కి థ్యాంక్ యూ సో మచ్. టు మై వండర్ఫుల్ హీరో బన్నీ, థ్యాంక్ యూ. To the entire team, Taman Garu, for giving me such a lovely song. The whole team, thank you so much. Our producer, the choreographers, and all the actors who've done such an amazing job. And thank you so much to our DOP, Manoj. Andri Chepperu, that I'm looking good in this film. It's not me, it's him. Thank you so much. ఈ సినిమా హిట్ చేయడానికి ప్రధాన కారణమైన మీరందరికీ మొదట మా కృతజ్ఞతలు. తర్వాత ఏ ప్రోడక్ట్ అయినా ఇట్స్ డైరెక్టర్స్ మీడియా. మొట్టమొదట నేను చెప్పాల్సి వస్తే మన దర్శకుడి గురించి చెప్పాలి. ఆ కథ మొదలుపెట్టి ఇంకొక 2 years అయి ఉంటుందేమో, అప్పటి నుంచి ఆ కథని పట్టుకుని ఏలాడి బయటకు బాగా వచ్చే వరకు దాన్ని స్క్రిప్ట్ తీర్చిదిద్ది, తర్వాత సినిమాని తీర్చిదిద్ది, తర్వాత బన్నీ చేటి ఇట్లా చేయించి ఇన్ని రకాలుగా ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణంలో ప్రప్రథముడైన మన డైరెక్టర్కి నా కృతజ్ఞతలు ప్లస్ అభినందనలు. ఈ సినిమా గురించి పర్టికులర్లీ ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ సే థ్యాంక్స్ టు ది క్యూట్, స్వీట్, హ్యాండ్సమ్ డైరెక్టర్ మిస్టర్ సురేందర్ రెడ్డి. నేనేదో 2 పదాలు వచ్చినాయి కదా అని మాట్లాడలేదు. రియల్లీ ఈజ్ ఎ క్యూట్ డైరెక్టర్, ఈజ్ ఎ స్వీట్ డైరెక్టర్, హ్యాండ్సమ్ డైరెక్టర్ ఉన్నవాళ్ళలో. సో ఈ సినిమాలో చివరిలో వచ్చి ఒక 10 to 15 minutes మీ క్యారెక్టర్ మేము పెట్టుకున్నామండి అని చెప్పారు ఆయన. మా ఇంటికి చెప్పినప్పుడు నేను ఏంటి ఎలా చేస్తారు ఏంటంటే, మీరేమీ కామెడీగా చేయొద్దండి, మీరు కనపడేవాడిని కాల్ చేస్తారంతే అన్నారు. నాకు టెన్షను, ఇదేంటంటే ఇది ఎలాగా, వాట్ ఈస్ దిస్ అంటే, మీరేమీ యూ డోంట్ వర్రీ అబౌట్ దాట్ అని చెప్పి ఆ క్యారెక్టర్ కన్సీవ్ చేసినటువంటి అడుగు అక్కడ ఉన్నాడు సాలిడ్ పర్సనాలిటీ వంశీ. ఆ క్యారెక్టర్ని చక్కగా ఎలా మలిచి తీర్చిదిద్దాలో చేసినటువంటి సురేంద్ర. ఆ తర్వాత దానికి క్యూట్ డైలాగ్స్, కావాల్సినంత పద్ధతిలో డైలాగ్స్ చెప్పి అంతకంటే సాలిడ్, ఇక్కడ అందరూ చాలా సాలిడ్ పర్సనాలిటీస్ ఉన్నారు. మ్యూజిక్ తమన్నా గారు, నా క్యారెక్టర్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదో సాంగ్ కూడా వచ్చిందని చెప్తున్నారు, బట్ ఐ డోంట్ నో. కానీ అటువంటి క్యారెక్టర్ని క్రియేట్ చేసి ఇన్ని సినిమాలు, ఇప్పటికి నేను 987 సినిమాలు చేశాను. ఈ 987 సినిమాల్లో ప్రత్యేకమైనటువంటి పాత్రగా గుర్తుంచుకునే క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు ఐ షుడ్ సే థ్యాంక్స్ టు ది ఎంటైర్ క్రూ, పర్టికులర్లీ
థ్యాంక్స్ టు ది ప్రొడ్యూసర్స్, మై బ్రదర్ మిస్టర్ నల్లమల బుజ్జి అండ్ డాక్టర్ కె వెంకటేశ్వరరావు గారు. The entire credit goes to the director. And next, బన్నీకి సక్సెస్ అనేటువంటిది అతను రావటం అనేది నేను అందరూ అన్నట్టు కాదండి. నేను ఎప్పుడు చెప్తుంటాను, అతని కమిట్మెంటే అతనికి సక్సెస్ ఇప్పిస్తుంది. అంత కమిటెడ్గా అతను చేయటం కుర్రాడు ఈ సినిమాకి అది ఏ సినిమా అయినా సరే అతను కమిటెడ్గా చేయటం అనేటువంటిది అతని సక్సెస్కి మెయిన్ కారణం అని నా అభిప్రాయం. అలాగే మిగిలినటువంటి వాళ్ళందరూ నిర్మాతలకి, దర్శకులకి అందరికీ నమస్కారం చెప్పుకుంటూ, ఇప్పుడు చివరిదాకా వచ్చి అందరూ మాట్లాడిన తర్వాత 10 నిమిషాలు ఎలా పేల్ చేశాడో అలాగే సినిమాలో కూడా పద్మశ్రీ బ్రహ్మానందం గారు ఆ చివరిలో వచ్చేసి కాసేపు పేల్చేసి వెళ్ళిపోవడంతో అందరికంటే మార్కులు ఆయన ఎక్కువ కొట్టేశాడు. చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ఇంత గొప్ప హిట్ అయినందుకు పులకించిపోతున్నాను. ఇంత మంచి సినిమాలో నాకు ఒక పాత్రనిచ్చినందుకు దర్శకుడు సురేందర్ రెడ్డికి, ప్రొడ్యూసర్స్ నల్లమలుపు శ్రీనివాస్ డాక్టర్ గారికి, అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. आपने हमको इतना अच्छा मौका दिया. First time, my first Telugu film, I worked in 250 films, in Bhojpuri 200, and Bollywood 50 films. And thank you, I must say, Bunny sir, thank you so much. You're such a great soul. You took care of me. Whenever Ram Lakshman sir, the fantastic action he used to do, he used to see to it that Ravi sir, you should not get hurt. Please take care of. So this is the message I am taking it everywhere in India. ఈ కథ వెనక మా ఒక్కంత వంశీ కానీ, దర్శకుడు సురేందర్ రెడ్డి కానీ, స్క్రీన్ ప్లే రైటర్స్ ఎంత శ్రమపడ్డారో, చాలా నెలలు కష్టపడ్డారో అది నాకు తెలుసు. వాళ్ళందరినీ సభాముఖంగా అభినందిస్తున్నాను. అలా కొత్త విలన్ అద్భుతంగా చేశాడు. ఇన్ని క్యారెక్టర్లు ఈ సినిమాలో పెట్టి కూడా ప్రతి పాత్రకి ఒక చిన్న ఔన్నత్యాన్ని ఇచ్చి ఏదో ఒక ఇది చేసి చాలా బాగా పండించారు. మా శిష్యుడు పోసాన కృష్ణమూర్తి చాలా బాగా నవ్వించాడు. సరే, పెద్దవాళ్ళు వీళ్ళందరూ చాలా బాగా నవ్వించారు. ఆలి ఎవరి వంతు కృషి వాళ్ళు చేశారు. ఇది ఫస్ట్ మార్క్ మాత్రం నేను బన్నీకి ఇస్తాను. ఎందుకంటే మోస్ట్ ఎనర్జెటిక్గా సినిమా తన భుజాల మీద వేసుకుని చేశాడు. Thank you so much for making this movie such a big blockbuster. Congratulations to all the technicians who have worked in this film. Particularly, I have to talk about my younger brother, Bunny. Actually, God has blessed me with elder brothers, elder sister, younger sister, but in life, I don't have a younger brother. I really enjoyed this film because I really consider him as my younger brother. You know him as an actor, you know him as a star. I got this opportunity to spend so much time with him, and I discovered that he's a wonderful, wonderful human being with a golden-hearted guy. ఈ సినిమా గురించి, ఇంత పెద్ద హిట్ గురించి, ఒక డైరెక్టర్ గురించి, ఒక హీరో గురించి, ఒక ప్రొడ్యూసర్ గురించి మాట్లాడుకునేటప్పుడు ముందుగా నేను థ్యాంక్స్ చెప్పాల్సింది నిర్మోహమాటంగా నల్లపులుసు బుజ్జిని. నేను రైటర్గా 100 సినిమాలు పైన రాశా, డైరెక్టర్ అయ్యా, మెంటల్ కిస్ట్ లాంటి ఫిల్మ్స్ చేశా. బట్ నన్ను ఒక వేషానికి వినాయక్ సినిమాలో పిలిచాడు. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. అదే నాయక్, రామ్ చరణ్ తేజ. అందులో నన్ను 2 రోజులు వేషం ఉంది, మళ్ళీ నువ్వు వేస్తే బాగుంటుందని పిలిచారు. విడుదలైన మొదటి ఆట నుంచే ఇంతటి ఘన విజయాన్ని అందజేసిన ఆంధ్ర ప్రేక్షకులందరికీ, సినీ అభిమానులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. కథ కంటే కూడా కథనాన్ని నమ్మి రాసిన సినిమా ఇది. దాదాపుగా 1.5 years నుంచి ఈ సినిమా మొదలవడానికి 1.5 years ముందు నుంచి రకరకాల కథలు అనుకుని
అవి కుదరక ఇది కాదనుకుని ఇంకేదో చేయాలనుకుని ఫైనల్గా ఓకే చేసుకున్న ఈ కథ నమ్మాం, చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు మీరు అందరూ నమ్మాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ ఎ గ్రేట్ సక్సెస్. ఈ సక్సెస్కి మెయిన్గా కారకులైన డైరెక్టర్ గారు తన ఎనర్జీని, అల్లు అర్జున్ గారు తన ఎనర్జీని మాకు కూడా పంచినందుకు ఈ సక్సెస్లో థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా కాలం తర్వాత, అంటే ఇందులో క్యారెక్టర్స్లో ఉంటుంది కదా ఫ్రస్ట్రేటెడ్ టీం కావాలని, అలాంటి ఫ్రస్ట్రేటెడ్ యాక్టర్కి ఒక ఎనర్జీని ఇచ్చిన హీరోకి, డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారికి, మంచి వంటకం వండిన వక్కంతం గారికి, అలాగే ప్రొడ్యూసర్స్ నల్లబల్లి బుజ్జి గారికి, వెంకటేశ్వరరావు గారికి, ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. గ్రేట్ సక్సెస్లో పార్ట్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ థింక్ సురేందర్ రెడ్డి అండ్ సార్ బమ్మిని గారు ఆన్సర్ చేస్తారనుకుంటాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.